బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నవంబర్ 13న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షలు. డిసెంబర్ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లకు అడ్డంకులు తొలగించేలా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా అన్ని జిల్లా కేంద్రాలు మరియు మండల కేంద్రాల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీలు ధర్మ పోరాట దీక్షలు చేయనున్నారని, ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించేలా ఈ దీక్షలు చేయనున్నామని, బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అనంతరం బీసీ జేఏసీ చీఫ్ కోఆర్డినేటర్ గుజ్జకృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చార్యులతో పాటు బీసీ నాయకులతో కలిసి బీసీల ధర్మ పోరాట దీక్షల పోస్టర్ను జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ నెల నవంబర్ 13 తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో, 119 నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్లు కల్పించాలి. అందుకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలని, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకొని 42% రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి 13వ తేదీన బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఆ దీక్షలకు సంబంధించినటువంటి వాల్ పోస్టర్ను ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా విడుదల చేయడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా పల్లె నుంచి పట్నం వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు సెప్టెంబర్ 6వ తేదీ నాడు మౌన దీక్ష అయిపోయింది. అదేవిధంగా రెండవ యొక్క పోరాటం ధర్మ పోరాట దీక్షలు. ఈ ధర్మ పోరాట దీక్షలు ఈ నెల 13వ తేదీ నాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఇవాళ మేము నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ శ్రేణులకు, ఉద్యోగ సంఘాలకు, కుల సంఘాలకు, ఉద్యమ సంఘాలకు, వ్యక్తులకు, శక్తులకు, అదేవిధంగా అఖిలపక్ష పార్టీలకు మేము పిలుపునిస్తున్నాం. ఈ ధర్మ పోరాట దీక్షలో వేలాదిగా పాల్గొని బీసీల ఉద్యమ సెగేందో, బీసీల దమ్మేందో ఢిల్లీ పాలకులకు సెగదగిలే విధంగా ఈ ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలి, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా. ఇవాళ బీసీ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం, బీసీ ఉద్యమం ఆకలి ఉద్యమం, బీసీ ఉద్యమం ఇవాళ ఒక ఢిల్లీ కేంద్రాన్ని కదిలించేటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడంలో భాగంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి మొదటగా మీకు అందరికి తెలుసు, ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో మేము అందరం పోరాటం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది, కేంద్రాన్ని పంపించింది. 6 నెలలు అయింది, రాష్ట్రపతి గారి దగ్గరనే ఉంది. మళ్ళీ మేము డిమాండ్ చేయగానే అసెంబ్లీలో చట్టం చేసింది, గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ దగ్గరనే చట్టం ఉంది తప్ప 3 నెలలుగా గవర్నర్ దాన్ని ఆమోదించడం లేదు. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడబలుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం ఎవరి ద్వారా చేస్తున్నారు? కోర్టులను వేదికలుగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి అనేటువంటి ఒక సంస్థ, రెడ్డి ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా హైకోర్టులను, సుప్రీంకోర్టులను వేదికగా చేసుకుని బీసీలను రాజకీయంగా అణిచివేయాలని, రాజ్యాధికారంలో బీసీలకు నామమాత్రం ప్రాతిథ్యం లేకుండా చేయాలనే కుట్రతోటి ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు. కాబట్టి ఈ రిజర్వేషన్లు అడ్డుకునేది అధర్మమైనటువంటి శక్తులు. ఈ రిజర్వేషన్లు అడ్డుకునేటువంటి వాళ్ళు అధర్మానికి పాల్పడుతున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు. ధర్మంగా ఇలా ధర్మ పోరాట దీక్షను ఎందుకు పెట్టినాం? దీనికి అంటే బీసీల పక్షాన ధర్మం ఉన్నది, బీసీల పక్షాన న్యాయం ఉన్నది. ఎందుకు ధర్మం ఉన్నది, ఎందుకు న్యాయం ఉన్నది అంటే బీసీలకు ఇలా దేశంలో మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అదేవిధంగా 100% వాళ్ళకి అమలు కావాల్సిందే. అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు అమలు కానటువంటి వర్గం ఏదైతే ఉందో కేవలం ఇవాళ బీసీ సామాజిక వర్గమే.
అంటే ఈ దేశంలో మేము చేసిన పాపం ఏంది? అంటే ఈ దేశంలో బీసీలుగా పుట్టడమే శాపమైందా అని మేము అడుగుతున్నాం. ఇలా మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలో జనాభా 60% ఉంది. 60% జనాభా ఉంటే రిజర్వేషన్లు 42% ఇస్తుర్రు. మాకు మక్కి మా ప్రపోర్షనిటీ రిజర్వేషన్ ఇస్తలేరు. అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల యొక్క రాజకీయ అణచివేత ఏదైతే ఉందో వాళ్ళు అన్యాయమైనటువంటి మేము తినే కంచంలో మన్ను పోసిరు, మా నోటికాడి ముద్దను గుంజేసిరు. 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 విడుదల చేసింది. అదేవిధంగా ఆ 9 ప్రకారం ఇవాళ ఫలానా గ్రామంలో బీసీ రిజర్వేషన్ అయింది సర్పంచ్కి, ఫలానా గ్రామంలో ఫలానా దగ్గర ఎంపీటీసీకి బీసీ రిజర్వేషన్ అయింది, ఫలానా మండల కేంద్రంలో జెడ్పీటీసీ ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్లు కూడా ఇలా ఇంప్లిమెంట్ చేసేసారు, రిజర్వేషన్లు కూడా ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన తర్వాత నామినేషన్లు వేసిన తర్వాత కోర్టులను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లు అమలు కావడానికి వీలు లేదు, ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చెప్పి అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంఘం అధ్యక్షులు ఎం వీరస్వామి, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మణిమంజరి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ గౌడ్, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు నందగోపాల్, విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కౌలె జగన్నాథం, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాల నరసింహ, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్, బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మాదేశి రాజేందర్, ముదిరాజ్ ఐక్యవేదిక కన్వీనర్ గొడుగు మల్లికార్జున్, మన బీసీ మహాసభ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, నాయకురాలు దాసరి ఉష, తారకేశ్వరి, సమతా యాదవ్, సుజాత, ఉదయనేత లచ్చగౌడ్, స్వామి వివేక్ పటేల్, జ్ఞానేశ్వర్, కాచి సంఘం నేత హరి తిలక్ సింగ్, సత్యరాజ్ గౌడ్, శివమ్మ, నరసింహాచారి, సతీష్ నేత వేణు, సాయని యాదగిరి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.